శ్రీమతి వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథల నుంచి మరి ఒక కథ. మాట చూస్తే. దుర్గమ్మ గారంటే మన అగ్రహారంలోనే కాదు, చుట్టుపక్కల 4-5 ఊళ్ళల్లోనూ చాలా పెద్ద పేరే. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్టు మాట్లాడడము, ఉన్న మాట మొహం మీద అడిగేయడం, మాట ఉంచుకోకపోవడం, కదల్లేని స్తంభానికైనా పని చెప్పగలగడం, అది పూర్తి అయ్యే వరకు చెప్పిన వాళ్ళకి కుదురు లేకుండా చెయ్యడం. పోనీ కదా అని చేసిన వాళ్ళకి విసుగు వచ్చి ఇక చెయ్యలేను అనే వరకు వరస పెట్టి పనులు చెప్పడం. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఆవిడలో. అగ్రహారంలో పెద్ద ఇల్లు వాళ్ళది. పిల్లల చిన్నతనాన వంట వార్పు అవి అద్భుతంగా చేసినా కోడళ్ళొచ్చాక ఆవిడ వంటింటి వైపు వెళ్లే పని తగ్గిపోయింది. కొద్దిగా విచిత్రంగా ఉండే ఆవిడ దినచర్య ఇలా ఉండేది. చాలా పొద్దున్నే, అంటే ఈ కాలం చిన్నపిల్లలు ఇంకా అర్ధరాత్రి అనుకునే టైములోనే నిద్రలేచి స్నానపానాదులు కానిచ్చుకుని, ఇవాళ దూట ఆవపెట్టి కూర, మామిడికాయ పప్పు వండండర్రా అని కోడళ్ళకి ఆర్డర్ వేసేసి ఆవిడ అరుగు మీద ప్రవేశిస్తే వచ్చేపోయే వాళ్ళని పలకరిస్తూ మళ్ళీ లేచేది మధ్యాహ్నం భోజనాల వేళకే. ఒరే రమణ, మొన్న అమలాపురం నుంచి నల్లమందు తెస్తానన్నావు కదరా, 10 రూపాయలు కూడా ఇచ్చాడు మా వాడు అని ఒకరిని, ఏమే చాకలి, మొన్న నా పంచలు పట్టుకెళ్తానన్నావు, కనిపిస్తే అడుగుతానన్నా, ఈ మధ్య కాలవగట్టం పట్టపోతున్నావుట అని మరొకరిని, ఏరా మీ ఇంట్లో అంతలా ఒక కరివేపాకు చెట్టు పెట్టుకుని మా చెట్టు మీద పడతావే అని ఇంకొకరిని, ఇలా ఏదో ఒకటి సాగుతూనే ఉంటుంది. ఈ లోపున ఏ ఆజులుగారో వచ్చి, దుర్గమ్మ గారు, మన సుందరయ్య దక్షిణ దేశం తీర్థయాత్రలు ఏర్పాటు చూస్తున్నాడట, మీకు ఓ టికెట్ తీయమంటారే అంటే, ఎందుకయ్యా, పరమేశ్వరుడు ఎక్కడ్లేడు, అయినా నాకు నా ఇల్లే దేవాలయం, కడుపే కైలాసం, వద్దులే, అయినా బస్సు సుందరయ్య వేయిస్తుంటే మధ్యం నీ సిఫార్సు ఎందుకయ్యా, టిక్కెట్లు కోయిస్తే నీకేమైనా ఇస్తానన్నాడా, ఆకలేసిన వాడికి గుప్పెడు అన్నం పెట్టు, దాహం వేసిన వాడికి ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు, అంతేకాని పుణ్యం పురుషార్థం ఈ తిరుగుళ్లలోనూ తీర్థయాత్రల్లోనూ ఉన్నాయా? ఆవిడ అలా సూటిగా అడిగేసరికి ఆయన చల్లగా జారుకున్నాడు నాలిక్ ఖర్చుకుని. ఆవిడకి తరతమ భేదం లేదు. కూతురేనా కోడలేనా ఒకటే. మీరందరూ పిల్లలతో వస్తేనే మాకు పని, లేకపోతే మాకేం పని ఉంటుంది ఇంట్లో అనేది ఆడపిల్లల్ని. అదేమిటే అమ్మా, అయితే మమ్మల్ని ఇంటికే రావద్దంటావా అని అలిగి వాళ్ళడిగితే, రావద్దని కాదు, ఏదో పుట్టింటికి వచ్చాము కదా అని అలా కాళ్ళు చాపుకుని కూర్చుంటే ఎలాగే, మీ వదినలు మాత్రం మనుషులు కాదు, ఇంతమందికి వండి వార్చడానికి 4 పనులు చేసుకుంటే గబగబా అవుతాయి అనేది. నిప్పును కూడా కడిగి ఇంట్లోకి తెచ్చేంత ఆచారం మడి పేరుతో పొద్దున్న లేస్తే అందర్నీ పరుగులెత్తిస్తే కానీ ఆవిడికి తోచదు. అందరూ తమ పిల్లలు పట్నాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటే, తను మాత్రం హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న పిల్లల్ని, ఇదేం పెద్ద గొప్ప, మన ఇంట్లో పని చేసేవాడు చిన్న పాలేరు, మీరక్కడ ఆఫీసుల్లో పెద్ద పాలేర్లు అనేది. హాయిగా ఇంటి పట్టున ఉండి పని పాట చూసుకోకుండా ఉద్యోగాల పేరిట దూరం వెళ్ళిపోయారని ఆవిడ కోపం. పిల్లలు ఆవిడ మాటలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. గేదె ఈనింది, పక్కింటి వాళ్ళకి జున్ను పంపిద్దామంటే వాడికి 10 ఆవులున్నాయి, వాళ్ళకి మనదొక లెక్క అనేది. ఇదేం విచిత్రమైన మనిషో అనుకునేవారు ఇంట్లో వాళ్ళు. ఆవిడ నోటి దురుస్తనానికి జడిసి ఎవ్వరూ ఆవిడతో పెట్టుకోరు. పెట్టుకున్న వాళ్ళు ఆ అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేరు. ఒకనాటి మధ్యాహ్నం 4 గంటల వేళ మెల్లగా సువేగా నడుపుకుంటూ వెళుతున్న అతన్ని తన ఇంటి ముందుకు రాగానే పిలిచిందావిడ. ఏమోయ్ శంకరం, బావున్నావా, బొత్తిగా కనబడ్డం మానేశావు ఈ మధ్యన అంటూ. ఆయన తప్పదు శివుడా అన్న భావంతో బండి దిగివచ్చి ఆవిడను పలకరించాడు. ఏం తోచి, కులాసానా అంటూ. ఒరే, చాప పట్టుకురండిరా అని మనవలకి చెప్పి ఆయన కూర్చున్నాక మంచినీళ్ళు మామిడి పళ్ళు అవి పెట్టాక, నా కులాసా సంగతికేంలే, నీ సంగతి చెప్పు, పిల్లలు మా కోడలు అది ఎలా ఉన్నారు అని మొదలుపెట్టి, మొన్న నీ షష్ఠి పూర్తి అయ్యిందట కదా, మా వాడు చెప్పాడులే, చాలా వైభవంగా జరిగిందిట అంది. పిల్లలు చేసుకోమని గొడవ పెట్టారు,
మా రెండోవాడు అమెరికాలో ఉంటాడు కదా, వాడు కూడా వస్తానన్నాడు. అన్నీ కలిసి వస్తాయి కదా అని పెట్టుకున్నాము అన్నాడు చిన్నగా నవ్వుతూ. బావుంది, ఏమాత్రం జనం వచ్చారే అడిగింది ఆవిడ. అలా కాసేపు ఆయన పుట్టినరోజు వేడుకలు, షష్ఠిపూర్తి వేడుకల గురించి మాటలయ్యాక మెల్లగా అందావిడ. ఊ, ఇప్పుడు నీకు 60 నిండాయి కనుక నిన్ను షూట్ చేసేయవచ్చు, ఏమంటావు అని. జేబులో బాంబు పేలినట్టుగా స్థాణువైపోయాడాయన. తెల్లగా పాలిపోయిన మొహంతో మెల్లగా సెలవు పుచ్చుకున్నాడు. ఆవిడ ఆ మాట అనడానికి కారణం, సరిగ్గా 6 నెలల క్రితం దుర్గమ్మగారు పక్కన ఉన్న ఊరిలో చుట్టాల ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు బండి ఎక్కబోతూ జారి కింద పడేసరికి కాలులో నరం బెణికి 2-3 పట్టుకుని ఎక్కిస్తే కాని ఆవిడ బండి ఎక్కలేకపోయింది. ఆవిడికి సహాయం చేసిన వాళ్లతో ఈ శంకరం వెటకారంగా నవ్వుతూ, శుభ్రంగా రామకృష్ణ అని ఇంట్లో కూర్చోక తగుదునమ్మా అని ఈ ముసలాళ్ళందరూ పిలిచిన చోటకల్లా పరుగులెందుకో, అయినా నన్నడిగితే అసలు 60 ఏళ్లు దాటిన వాళ్లందర్నీ షూట్ చేసి పారెయ్యాలి అన్నాడు. తన మాటలకి అందరూ నవ్వుతున్నారన్న ఆవేశంలో అతనన్న మాటలు ఆవిడ చెవిన పడనే పడ్డాయి. మాట ఉంచుకునే తత్వమే కాదు ఆవిడది మరి. ఏం దుర్గమ్మ పిన్ని, మంచికైనా చెడుకైనా ముందుంటావే, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు అంది కూతురు వరసైన వనజ. ఒసే పిల్ల, తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? నేను వచ్చిన చోటకల్లా నువ్వు కూడా రాబట్టే కదా నేను వస్తున్నానో లేదో నీకు తెలిసేది. అంటే ఇద్దరం ఒకటే అన్నమాట అని మెత్తగా చివాట్లు పెట్టేసరికి వనజ తిరిగి వెళ్లే వరకు ఆవిడని తప్పించుకుని తిరిగిందని వేరే చెప్పక్కర్లేదు. ఇలాంటివెన్నో సంఘటనలు. ఒక్కసారి కూడా ఆవిడ తప్పులేదు. అనవసరంగా ఆవిడ ఎవ్వరినీ ఒక్క మాట అనేది కాదు. తననెవరైనా అంటే ఊరుకునేది కాదు. నిజాన్ని నిజంగా గుర్తించడం చేతకానివారు, గుర్తించడానికి ఇష్టపడని వారు ఆవిడని గయ్యాళి అన్నా ఆవిడ పట్టించుకోలేదు. అలా ఖచ్చితంగా తాను కోరిన విధంగా ఎక్కడా రాజీ పడకుండా జీవితాన్ని గడిపిన ఆవిడ ఒకనాడు పెరట్లోకి వెళ్లి వస్తూ కాలు జారి నూతిపళ్ళెంలో పడిపోయింది. మంచంలో ఉన్న ఆవిడ తత్వంలో ఏమాత్రం మార్పు లేదు. వచ్చిన పని అయిపోయిందనో, లేక స్వర్గంలో ఎవరికైనా మాట అప్పచెప్పాలనో, మరి పడిపోయిన 10వ నాడు ఆవిడ వెళ్ళిపోయింది. చూడడానికి చాలామంది వచ్చారు పడిపోయినప్పటి నుంచి. అది చిత్రం కాదు, వారు చెప్పిన విషయాలే ఇంట్లో వారికి చిత్రంగానో ఆశ్చర్యంగానో అనిపించాయి. మొదట వచ్చింది అన్నపూర్ణ కావిడి సాధువు. అయ్యో, అమ్మగారు పడిపోయినట్టు నిన్నటి వరకు తెలియలేదమ్మా. రోజు 2 గుప్పిళ్ళు బియ్యం వేసి కానీ నన్ను పంపలేదు ఇప్పటి వరకు. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి సాంభవి అని 4 సార్లు పాడమనేవారు. అన్నీ ఉన్నవారికి విందులు వినోదాల పేరిట గంపెడ అన్నం పెట్టినా నీకు ఈ గుప్పెడు బియ్యం వేసిన తృప్తి రాదయ్యా. నిన్న మొన్న పాట పాడుతూ దగ్గావు, ఆరోగ్యం జాగ్రత్త అన్నారమ్మా కిందటి వారం నేను వచ్చినప్పుడు అన్నాడు. టంగు టంగుమంటూ గంటలు కొట్టుకుంటూ. అంతకంటే కంగున మోగే కంఠంతో పాట పాడే అతని గొంతు జీరపోయింది. దుర్గమ్మగారు పడిపోయిందన్నప్పటినుంచి ఆమె పక్క వదలకుండా ఉంది. ఊరంతా సీతమ్మమ్మ అని పిలిచే సీతమ్మగారు. ఆవిడ కొడుకు 4 ఇళ్ల కవతల ఉంటారు. కోడలు చాలా ఏళ్ల క్రితమే పోయింది. ఎంత చెప్పినా కొడుకు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పొద్దున్న తను వండింది తినేసి కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతే సాయంత్రం వరకు అరుగు మీద కాళ్ళు చాపుకుని కూర్చొని వచ్చేపోయే జనాల్ని చూడడమే ఆవిడికి కాలక్షేపం. తను ఎప్పుడూ గుమ్మం దాటి వెళ్ళని దుర్గమ్మగారు రోజూ మధ్యాహ్నం పూట 2 మామిడి పళ్ళో, సపోటాలో, కొబ్బరి నూజో ఏదో ఒకటి పట్టుకుని సీతమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చొని ఏదో ఒక కబురు చెప్పి వచ్చేది. ఆ మాటే చెప్పి ఆవిడ కంట నీరు పెట్టుకుంది. వాడు పొద్దున్న పోతే రాత్రి వచ్చేవాడు. అప్పటి వరకు దీపసెమ్మెలా ఒక్కదాన్ని ఉండేదాన్ని. అందుకే వచ్చేది దుర్గమ్మ. పైగా అనేది కూడా, ఒక పూట అన్నం లేకపోయినా ఉండొచ్చు కాని మాట లేకుండా ఎలాగే అని. పిలవందే ఎవ్వరింటికి వెళ్ళని దుర్గమ్మ నన్ను చూడడానికి రోజు నా కుశలం అడిగే కనక దుర్గమ్మలాగే వచ్చేది. ఏమిటో ఎప్పటికి కోలుకుంటుందో అని బావురు మంది ఆవిడ. మన్నాడు వచ్చారు గుడిలో పూజారి గవరయ్య గారు. అమ్మగారు పడిపోయారట అనుకుంటూ కూతుర్ని చూడ్డానికి వెళ్లారాయన. నాడి చూసి కొద్దిగా కంగారు పడ్డాడు. ఆయన రోజూ వచ్చి ఆవిడికి పురాణం చదివేవారు. చాలా శ్రావ్యమైన గొంతు ఆయనది. చక్కగా చదివి అర్థం విడమరిచి చెప్తే
ఆవిడ అతి శ్రద్ధగా వినేది. ఆయన ఇలా చెప్పాడు, అయితే గవరయ్య గారు పిల్లలకి సంబంధాలేమైనా చూస్తున్నారా అని అడిగారుట దుర్గమ్మగారు ఓనాడు అతన్ని. నేను చూసేదేముందమ్మా, అంతా ఆయనే చూసుకుంటాడు కదా అన్నాడు ఆయన కొంత అమాయకంగానూ కొంత భక్తితోనూ. బావుందయ్యా, పిచ్చి పోతనగారి కాలమా ఇది, పలికిడిది భాగవతమట అనుకోవడానికి మానవ ప్రయత్నం చెయ్యకపోతే పనులెలా అవుతాయి? ఇందా ఈ 5,000 ఉంచు, పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యమన్నారమ్మా. ఇదేమిటమ్మా అంటే, అవునయ్యా, గుళ్ళో రాముడికి అని అడిగితే ఎంతైనా ఇస్తారో అందరూ. ఆ రాముణ్ణి క్షణం వదలకుండా కొలిచే ఈ పూజారి అడిగితే ఇచ్చేంత మనసు ఉండదు. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడన్నది పాత సామెత అయితే, దేవుడికి ఎంత వచ్చినా పూజారికి వచ్చేది పళ్ళెంలో వేసే దక్షిణే అన్నది నేటి నిజం. ఇది నా పుట్టింటి వారు నాకిచ్చిన భూమి మీద వచ్చిన శిస్తు డబ్బు. దీనితో ఇంతకంటే మంచి పని జరుగుతుందా అన్నారండి. పైగా ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి అన్నారండి. అవసరమెరిగి సహాయం చెయ్యడం నిజంగా ఆవిడికి తెలిసినట్టు మరెవరికీ తెలియదండి అంటూ, మంత్రసానులు ఎరుకల సానులు అంటూ నాటు వైద్యాలతో పిల్ల ప్రాణం తీయకు, శుభ్రంగా అమలాపురం తీసుకువెళ్ళి పెద్ద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు, పండంటి మనవణ్ణి ఎత్తుకోమన్నారమ్మా, నా చేతిలో 500 ఎడుతూ అని చాకలి చెప్పింది. అమ్మగారు లేచి తిరిగితే, గుళ్ళో 3 కాయలు కొడతానని మొక్కుకున్నానమ్మా అంది. అదేమిట్రా, పడుచు పెళ్ళం మాట విని తల్లిని పట్టించుకోవు, ఊరికే అన్నారా? తల్లి అల్లం పెళ్ళం బెల్లం అని కని పెంచింది నీకు చేదేయింది. వెళ్ళు, నా మాట విని మీ అమ్మని మీ మావయ్య ఇంటి నుంచి తీసుకురా, పొరుగింటి గొడవ ఊరందరికీ వినవేడుకట అని 4 కడిగేసి నన్ను అమ్మని తీసుకురావడానికి పంపించారు అని భాగ్యమ్మ కొడుకు చలం చెప్పాడు. ఇలా ఆవిడ పోయిన 10 రోజుల వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. జనాలకి తెలియని ఆవిడలోని సరికొత్త కోణాలని ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇదేం మనిషి, ఓ పాపం పుణ్యం అక్కర్లేదు అనుకున్నారు ఒకప్పుడు జనం ఆవిడ గురించి. ఎవరినీ లెక్క చెయ్యదు, ఎవరూ అక్కర్లేదు అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ వ్యక్తిత్వంలోని సరికొత్త పార్శ్వాన్ని చూస్తుంటే వారికి ఆవిడ అప్పుడప్పుడు చెప్పిన మాటలు గుర్తు వస్తున్నాయి. మెరక నీరు పల్లానికే, పల్లపు నీరు పల్లానికే అని. ఉన్నవాళ్లకే చుట్టరికాల పేరిట మళ్లీ కానుకలు ముట్ట చెప్తారు. దానివల్ల ఏం లాభం? ఎవరైనా వచ్చినప్పుడు కోడళ్ళు ఏదైనా బహుమతి పెట్టబోతే అంటుంటే ఇదేమిటి ఇలా అంటారు అనుకున్నారే తప్ప అందులో అర్థం తెలుసుకోలేదు. అలాగే గుడికి 2 ఫ్యాన్లు, ప్రహారీ గోడకు కొంత డబ్బు ఇద్దామంటే రామదాసు కాలం నుంచి ఆయనకు అందరూ ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మనం కొత్తగా ఇచ్చేదేముంది? అంతలా జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ ఇచ్చిన నాడు రామదాసుకు మిగిలిందేమిటి? అంటే రామదాసుడైన పూజారి గారికి సహాయం చేద్దామని ఆవిడ ఉద్దేశం అని వారికి ఆనాడు తెలియలేదు. అమ్మ సంగతి తెలియందేముంది, ఏదో పెద్దది అని భార్యలకి సర్ది చెప్పిన ఆవిడ కొడుకులు ఈనాడు చూశారా అమ్మ అసలు మనసు అన్నట్టు సగర్వంగా చూశారు. చివరగా వచ్చిన ముందు చెప్పిన షూటింగ్ ఎపిసోడ్లోని శంకరం కూడా నేను చేసిన తప్పు నాకు తెలియటానికి నా మాట నాకు అప్పచెప్పిందే కాని నాకు చేసిన సహాయం మాత్రం తక్కువదా? నాకు నిజంగా గుండెపోటు వచ్చినప్పుడు నాకు నోట మాట రాక మా ఆవిడికి ఏం చేయాలో తెలియక ఉన్న సమయంలో బండిని కొడుకుని తోడు పంపింది. వాడి పిల్లలు దూరాన ఉన్నారు. ఇలాటప్పుడు కాకపోతే ఎందుకు ఈ చుట్టరికాలు బంధుత్వాలు అంటూ వాడు కనుక సమయానికి రాకపోతే నేనే తోచికన్నా ముందు పోయేవాడిని. వినిపించే మాట కటువే కావచ్చు, కానీ కనిపించని మనసు వెన్న. మాట చూస్తే మావిడల్లం, మనసు మాత్రం నిజంగా పటిక బెల్లమే. ఎప్పుడూ ఒకే తీరుగా విక్టోరియా మహారాణి అంత టీవీగా బ్రతకడం ఆవిడకే చెల్లింది అన్నాడాయన కంటనీరు పెట్టుకుంటూ. కథ సమాప్తం.